నల్ల చెరువు ప్రాంతంలో అర్థం పర్థం లేకుండా అనాలోచితంగా అవగాహన రాహిత్యంతో ఒక గుడ్డెద్దు కదా చేన్లో పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు హైడ్రా అనే ఒక బ్లాక్మెయిల్ సంస్థను పెట్టి ఆ సంస్థను పేద ప్రజల మీద ఉసిగొల్పి ఇష్టారీతిన మేము నోటీసులు ఇయ్యం, కూలగొడతాం, పొద్దున మీ ఇంటికి బుల్డోజర్ పంపిస్తాం అని చెప్పి ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి సున్నం చెరువు దగ్గర కుకట్పల్లిలో కొన్ని ఇండ్లు కూలగొట్టి ఆఖరికి చిన్న చిన్న పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటాం, మా బ్యాగులు తెచ్చుకుంటాం ఇళ్ళకి వెళ్ళంటే అది కూడా రానియకుండా ఇష్టారీతిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదల ఇల్లు కూలగొడతా ఉన్నది. ఆ భయంతో ఎక్కడ నా ఇల్లు కూలగొడతారేమో అని చెప్పి బుచ్చమ్మ గారు ఒక 52 ఏళ్ల మహిళ, ఆమె దాదాపు 3-4 రోజులు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసినాం, వాళ్ళ కూతుర్లను కలిసినాం, ఆమె భర్తను కలిసినాం. మాట్లాడితే వారు చెప్తున్నది ఒకటే, మేము కాయ కష్టం చేసి ఇళ్లలో పాలు పోసి చిన్నప్పటి నుంచి తనలాడి ఆఖరికి మా బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఇల్లు కట్టుకున్నాం. 3 బిడ్డలు వాళ్ళకు అప్పచెప్పినాం. వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితున్నదని చెప్పి బుచ్చమ్మ గారు బాధపడి చివరికి గుండెపోటుతో మన ఆత్మహత్య చేసుకుని, గుండెపోటుతో కాదు, ఇక్కడనే ఇదే ఇంట్లో వాళ్ళ బిడ్డ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక ఆలోచన లేకుండా, పద్ధతి లేకుండా, ప్రణాళిక లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చి వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళే ట్యాక్సులు కట్టించుకొని వాళ్ళే నల్ల కనెక్షన్లు ఇచ్చి వాళ్ళే మోరీలకు దానికి దీనికి అన్నిటికీ ఆనాడు ఏదో రకంగా లోకల్ లీడర్లు సాయం చేసి ఇలా వాళ్ళే కూలగొడతాం, ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇయ్యం, 3 గంటలకు బుల్డోజర్ పంపుతామంటే ఒక పేద మహిళ బుచ్చమ్మ ఈరోజు బలవన్మరణం పాలైంది, ఆత్మహత్య చేసుకున్నది, ఊరేసుకొని చచ్చిపోయింది. ఈ హత్యకు ఖచ్చితంగా ఇది హత్యనే, ఆత్మహత్య కాదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా అనే అరాచకం పేరిట చేసిన ఒక హత్య అనేది మా పార్టీ యొక్క వాదన. ఇవాళ బుచ్చమ్మ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం సానుభూతి చెప్పిందా? నీ వల్ల, నీ నిర్వాకం వల్ల, నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల ఇవాళ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి హైదరాబాద్లో పేదలకు వచ్చిందంటే ఎంత దారుణమో ఆలోచించమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇంకో దిక్కు చిన్న పిల్లలు, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికే పోతా ఉన్నాం. వేదశ్రీ అనే ఒక పాప, మీరు చూసే ఉంటారు అందరూ, ఆ పాప వీడియో ఏడ్చుకుంటూ పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా తీసుకొనియలేదు. రేవంత్ రెడ్డి పంపిన బుల్డోజర్లు మా ఇండ్లు గులగొట్టిపోయినాయి, మా పుస్తకాలు మా బ్యాగులు అల్లనే ఉన్నాయనే బాధపడే పరిస్థితి. ఇంత అమానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా?